వెల్కమ్ టు పురా లోకల్. వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన సినిమా శబరి మహేంద్రనాథ్ కుండ్ల నిర్మాతగా అనిల్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ క్రమంలో శుక్రవారం నాడు ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వరుణ్ సందేశ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ట్రైలర్ లాంచ్ అనంతరం వరలక్ష్మి మాట్లాడుతూ తెలుగులో ఫస్ట్ టైం ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా చేశానని చెప్పుకొచ్చింది. తన చుట్టూ తిరిగే కథను సినిమాను చేయడం ఏ నటికైనా సరే ఎగ్జైటింగ్ గా ఉంటుందని తెలిపింది. మంచి టాక్ వస్తేనే ఆడియన్స్ సినిమాలు చూస్తారని చెప్పుకొచ్చింది. ఇందులో ట్విస్ట్లు, టర్న్స్ బాగుంటాయి. ట్రైలర్ తనకు నచ్చిందంటూ చెప్పుకొచ్చింది. తాను ఈ సినిమాకు సంతకం చేసేటప్పటికీ తనకు ఇన్ని విషయాలు లేవని, ఇంత పెద్ద పేరు రాలేదని తెలిపింది. తన బిడ్డను కాపాడుకోవడం కోసం తల్లి ఏం చేసిందనేదే శబరి కథ అని చెప్పుకొచ్చింది. హనుమాన్ సినిమాను అంత పెద్ద హిట్ చేసింది తెలుగు ప్రేక్షకులే. ఈ శబరిని ఖచ్చితంగా ప్రమోట్ చేస్తారని నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక వరుణ్ సందేశ్ మాట్లాడుతూ నిర్మాత మహేంద్రనాథ్ కోసం ఈవెంట్కి వచ్చానని అన్నాడు. తాను చాలా సినిమాలు చేశానని, చాలా మంచి దర్శక నిర్మాతలతో ట్రావెల్ అయ్యానని చెప్పుకొచ్చారు. మహేంద్ర ఇతరులకు ఇచ్చే గౌరవం చూసి ఆయన వ్యక్తిత్వానికి తాను ఫిదా అయ్యానన్నారు. ఆయనతో తాను ఓ సినిమా చేస్తానని తెలిపారు. మైకల్ సినిమాలో తాను వరలక్ష్మి నటించామని, అయితే కాంబో సీన్స్ లేవని అన్నారు. ఆమెతో కలిసి నటించాలని కోరుకుంటున్నానని తెలిపారు. శబరి ట్రైలర్ బాగుందని, మే 3న విడుదల కాబోతుందని, అందరూ చూసి పెద్ద సక్సెస్ చేయాలని కోరాడు. ఇక నిర్మాత మహేంద్ర మాట్లాడుతూ ఈ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన వరుణ్ సందేశ్ కి థ్యాంక్ యూ చెప్పారు. తన రెండో సినిమా వరుణ్ సందేశ్ తోనే చేస్తున్నానని తెలిపారు. ఆ తర్వాత మూడో సినిమా అమర్దీప్ తో చేస్తున్నానని చెప్పుకొచ్చారు. వరలక్ష్మి శరత్ కుమార్ గారి పర్ఫార్మెన్స్ గురించి శబరి తర్వాత అందరూ చెప్పుకుంటారని అన్నాడు. మే 3న ఈ సినిమా విడుదలవుతుందని, నిర్మాతగా తనకు తొలి సినిమా అని, మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నానని అన్నారు.